నమస్తే ఫ్రెండ్స్, యాప్ట్యూడ్ టాక్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మీకోసం మళ్ళీ ఇంకో మంచి సిరీస్ తీసుకొచ్చాను. అది కంప్లీట్గా ఆర్ఆర్బీ ఏఎల్పి అండ్ టెక్నీషియన్స్ కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళకి 60 days మ్యారథాన్ అనమాట. మీకు ఎవ్రీడే ఒక వీడియో అప్లోడ్ చేస్తాను. ఇది ఈరోజు మనం డే 2 వీడియో అనమాట, మ్యాథ్స్కి సంబంధించింది. ఈ సిరీస్లో మనం కంప్లీట్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవి కూడా మనం ఏఎల్పి టెక్నీషియన్స్లో అడిగిన క్వశ్చన్సే. టాపిక్ వచ్చేసి నెంబర్ సిస్టమ్, సెకండ్ వీడియో. మీకు ఎవ్రీడే వీడియో అనేది ఈవినింగ్ 9:30కి అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఏ ఒక్క వీడియో మీరు మిస్ చేయకుండా కంప్లీట్గా ఈ వీడియో చూడండి. ఈ వీడియో యొక్క ఈ సిరీస్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ మీకు కాన్సెప్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరగదు. ఓన్లీ షార్ట్ ట్రిక్స్, ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్స్తో మీరు ప్రాబ్లమ్స్ అనేవి ఎలా సాల్వ్ చేయాలి, తక్కువ టైంలో క్వశ్చన్స్ అనేవి ఎలా సాల్వ్ చేయాలో, అలాగే ఈ సిరీస్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో మీకు కంప్లీట్గా కాన్సెప్ట్ కావాలి అనుకుంటే దానికోసం నేను ఆల్రెడీ ఫ్రీ రైల్వే బ్యాచ్ 2024 కాన్సెప్ట్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ సిరీస్ అన్ని ఎగ్జామ్స్కి అవుతుంది. ఏఎల్పి, ఆర్పిఎఫ్, గ్రూప్ డి, ఎన్టీపీసీ, టెక్నీషియన్స్. మీకు కంప్లీట్ ఒకవేళ మీకు కాన్సెప్ట్ కన్ఫ్యూజన్ ఉంటే మీకు ప్లేలిస్ట్లో ఆర్ఆర్బి మ్యాథ్స్ అనే ప్లేలిస్ట్ ఉంటుంది. అందులో ప్రతి కాన్సెప్ట్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఏ కాన్సెప్ట్ కావాలంటే ఆ కాన్సెప్ట్ వెళ్ళి చూసి కాన్సెప్ట్ క్లియర్ చేసుకోండి. ఇక్కడ ఈ సిరీస్ 60 days మ్యారథాన్లో మాత్రం మీకు కంప్లీట్గా షార్ట్ ట్రిక్స్, ఆప్షన్ ఎలిమినేషన్ మీద అప్లై చేస్తూ సెకండ్స్లో మీరు ప్రాబ్లమ్స్ అనేవి ఎలా సాల్వ్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ ద నెంబర్ x4562 ఈజ్ డివిజిబుల్ బై 9, వాట్ ఈస్ ద ఫేస్ వాల్యూ ఆఫ్ x? ఈ సంఖ్య అనేది 9 ద్వారా ఖచ్చితంగా భాగించబడుతుంది. అయితే x యొక్క ముఖ విలువ ఎంత కనుక్కోవాలి. ఇక్కడ మీకు కన్ఫ్యూజ్ చేయడానికే ముఖ విలువ అని అడిగాడు. ముఖ విలువ అంటే ఏం లేదు. ఒకవేళ x వాల్యూ 5 ఉందనుకోండి, 5 ముఖ విలువ. ఒకవేళ x వాల్యూ 4 ఉంటే 4 దాని యొక్క ముఖ విలువ. x వాల్యూ ఏదైతే ఉందో అదే మన ఆన్సర్. ఓకే, సో x 4 5 6 2. ఇక్కడ మనం 9 యొక్క డివిజిబుల్ రూల్ ఏంది? క్యాన్సిలేషన్ ప్రాసెస్ అప్లై చేయండి. క్యాన్సిలేషన్ ప్రాసెస్, అంతేగాని మొత్తం యాడ్ చేసుకుంటూ వెళ్ళొద్దు. క్యాన్సిలేషన్ ప్రాసెస్లో సమ్ 9 వచ్చినా 9 యొక్క మల్టిపుల్స్ వస్తే ఏం చేయాలి? క్యాన్సిల్ చేయండి. 4 + 5 ఎంత? 9, క్యాన్సిల్. 6 + 2 ఎంత? 8 వచ్చింది. ఇక్కడ ఎక్స్ ప్లేస్ వాల్యూ ఏ వాల్యూ తీసుకుంటే నాకు 9 వస్తుంది? ఎక్స్ ప్లేస్లో ఏం తీసుకోవాలి? 1 తీసుకోండి. 1 + 8 ఎంత? నేను ఎగ్జాక్ట్గా క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత? 1. సో ఎక్స్ యొక్క ముఖ విలువ కూడా ఎంత అవుతుంది? 1 అవుతుంది. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ద లీస్ట్ నెంబర్ దట్ మస్ట్ బి సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ 202 టు మేక్ ఇట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. 202ని ఏ కనిష్ట సంఖ్య తీసివేయగా అది పరిపూర్ణ వర్గ సంఖ్య అవుతుంది. 202కి దగ్గరలో ఏ స్క్వేర్ ఉంది? ఇది చిన్న నెంబర్ కాబట్టి ఇలాగే చేయండి. 196. అంటే 202లో మనం ఏ నెంబర్ సబ్ట్రాక్ట్ చేస్తే మనకు 196 వస్తుంది. 6 కదా. సో మనకు ఆన్సర్ ఏమవుతుంది? 6. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. 3 digit నెంబర్సే కాబట్టి మనకి కంపల్సరీగా 1 to 30 స్క్వేర్స్ రావాలి. 1 to 15 క్యూబ్స్ వస్తే మీరు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు ఇదే క్వశ్చన్ మీరు జనరల్ వేలో చేసుకుంటూ వెళ్ళారనుకో, టేక్స్ లాట్ ఆఫ్ టైం. మనకు అంత టైం లేదు. స్మాలెస్ట్ నెంబర్ బై విచ్ 1875 మస్ట్ బి డివైడెడ్ టు అబ్టైన్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. ఒక సంఖ్యని ఏ కనిష్ట సంఖ్యచే భాగించగా అది పరిపూర్ణ వర్గ సంఖ్య అగును. ఫస్ట్ జనరల్ వేలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 1875ని ఏం చేస్తారు? ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాయండి. ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే ఇప్పుడు 75 అంటే 25 తోటి డివైడ్ అవుతుంది కాబట్టి 25 ఇంటూ 25 7 ఎంత? 175. ఇంకా రిమైనింగ్ ఎంత ఉంది? 125. మళ్ళీ ఎన్నిసార్లు పోతుంది? 5 times పోతుంది. అలాగే 25 ఇంటూ 75 ఎలా రాయొచ్చు మనం? 25 ఇంటూ 3. సో మనకి 25 ఎన్నిసార్లు వచ్చింది? 2 times వచ్చింది. ఇక్కడ ఏముంది? 3 మిగిలింది కదా. సో ఈ నెంబర్ని మనం 3తో క్యాన్సిలేషన్ చేస్తే ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు ఇదేంది? 25 హోల్ స్క్వేర్, 3/1 ఉంది. మనం పర్ఫెక్ట్ స్క్వేర్ కావాలంటే ఏం కావాలి? పవర్ 2 ఉండాలి. ఇది పర్ఫెక్ట్ 2నే ఉంది కానీ 3 ఒకటే ఉంది కదా. సో నేను 3ని డివైడ్ చేస్తే అది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఇది జనరల్ ప్రాసెస్ అనమాట. అదే మీరు ఆప్షన్ ద్వారా చేయాలి అనుకుంటే ఒకవేళ 1875 కూర్చోండి. ఇక్కడ ఆల్రెడీ 75లో 25 ఉంది. 5 పర్ఫెక్ట్ స్క్వేర్ మీరు డివైడ్ చేయాల్సిన పని లేదు. ఆప్షన్ బి 2. అసలు ఇక్కడ మనకు 2 వస్తుందా? 1875 ఒక 2 అన్న రాదు. ఇది ఆడ్ నెంబర్ కాబట్టి మనకు ఒక 2 కూడా రాదు. ఆప్షన్ బి కూడా మీరు
ఎలిమినేట్ చేయొచ్చు. ఆప్షన్ సి కానీ డి కానీ. ఈ నెంబర్ 3తో డివైడ్ అవుతుందో చెక్ చేయండి. 9తో డివైడ్ అయితే అది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. 3తో డివైడ్ అయితే మాత్రం పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. సో 1 + 8 ఎంత? 9. 7 + 5 ఎంత? 12. ఇది 3తో డివైడ్ అవుతుంది. సరే నేను అయితే 3తో డివైడ్ చేస్తా. 3 ఎన్నిసార్లు పోతుంది? 3 6 18, 3 2 6, 3 5 15. 625 పర్ఫెక్ట్ స్క్వేరే కదా. దేని యొక్క పర్ఫెక్ట్ స్క్వేరు? 25 యొక్క పర్ఫెక్ట్ స్క్వేర్. చూసారు కదా. డైరెక్ట్గా మన ఆప్షన్ ద్వారా కొంచెం లాజికల్ వేలో మీరు అప్లై చేస్తే ప్రాబ్లమ్స్ ఈజీ చేయొచ్చు. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్? సో ప్రైమ్ నెంబర్ అంటే ఈ క్వశ్చన్ నేను ఆల్రెడీ స్టార్టింగ్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. సేమ్ మోడల్ మళ్ళీ రిపీట్ అయింది. సో ఈ అడ్వాంటేజ్ అదే, సేమ్ క్వశ్చన్స్ మళ్ళీ మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది కాబట్టి ఈ 60 days మ్యారథాన్కి పక్కాగా ప్రిపేర్ అవ్వండి. ప్రైమ్ నెంబర్ అంటే ఏంది? ఓన్లీ మనకి 2 ఫ్యాక్టర్సే ఉంటాయి. ఆ 2 ఫ్యాక్టర్స్ అంటే ఏంది? ఒకటే ఉంటుంది, అదే నెంబర్ వస్తుంది ఇట్ సెల్ఫ్. 121 అంటే డైరెక్ట్గా ఇది 11 స్క్వేరు, ఇది కాదు. అలాగే 141 చూడండి, 1 + 4, 1 + 4 ఎంత? 5, 5 + 1 ఎంత? 6. అంటే డిజిటల్ సమ్ 6 వచ్చిందంటే దాని మీనింగ్ ఏంది? ఈ నెంబర్ 3తో డివైడ్ అవుతుంది. సో ఇది ప్రైమ్ నెంబరు కాదు. 181 ఆర్ 161. సో 181లో చూడండి, 181 ఏ స్క్వేర్కి దగ్గరలో ఉంది మనకి? 181 అనేది 16, 15, 14 స్క్వేర్ అంటే ఎంత? 160, 196. ఈ 14కి బిలోలో ప్రైమ్ నెంబర్స్ మొత్తం రాయండి. 2, 3, 5, 7, 11, 13. 181 2తో పోతుందా? పోదు. 181 3తో పోతుందా? 1 + 8 9, 9 + 1 ఎంత? 10. 3తో పోదు. 181 5తో పోతుందా? 5తో డివైడ్ అంటే లాస్ట్ 0 కానీ 5 కానీ ఉండాలి. పోదు. 181 అనేది 7తో డివైడ్ అవుతుందా? 7 2 14, 41. 7తో కూడా డివైడ్ అవ్వదు. 181 11తో డివైడ్ అవుతుందా? ఆల్టర్నేటివ్ నెంబర్స్ తీసుకోండి. 1 + 1 ఎంత? 2. 8లో 2 పోతే ఎంత? 6. అంటే 11తో కూడా పోదు. 181 13తో డివైడ్ అవుతుందా? 13 1 13. తర్వాత ఎంత ఉంది? 51. 51 13తో పోతుందా? డివైడ్ అవుతుంది. ఏ నెంబర్తో డివైడ్ అవ్వలేదు కాబట్టి ఆప్షన్ సి అనేది ప్రైమ్ నెంబర్ అవుతుంది. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్ ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్? కాంపోజిట్ నెంబర్ అంటే ఏంది? మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఫస్ట్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనం కాంపోజిట్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలంటే డివిజిబిలిటీ రూల్ మీరు చెక్ చేయండి. ఏం చెక్ చేయాలి? ఫస్ట్ 5 ఉంటే 5 చెక్ చేయండి, లేదనుకోండి 3 చెక్ చేయండి, తర్వాత 9 చెక్ చేయండి. 47 4 + 7 ఎంత? 11. ఇది 3తో పోదు. 5 + 7 ఎంత? 12. ఇది 3తో పోతుంది. అంటే ఇదే కదా ప్రైమ్ నెంబర్, ఇదే కదా కాంపోజిట్ నెంబరు. మోర్ దెన్ 3 ఫ్యాక్టర్స్ ఉంటే కాంపోజిట్ నెంబర్ అవుతుంది. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. 47 ప్రైమ్ నెంబరే, 37 ప్రైమ్ నెంబరే, 67 కూడా ప్రైమ్ నెంబరే. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, బైనరీ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ది డెసిమల్ ఆఫ్ అన్నాడు. సో ఒకసారి చూద్దాం. 11 0 11 0 1 0 1. ఇది మనం ఏం చేయాలి? డెసిమల్ నెంబర్లోకి కన్వర్ట్ చేయాలి. డెసిమల్ నెంబర్లో కన్వర్ట్ చేయాలంటే ఎలా రాస్తారు? 2 × 0 నెంబర్స్ రాయండి. 1 ఇంకా డబల్ చేసుకుంటే వెళ్ళండి. 2 4 8 16 32 64. ఇది 128. ఇది ఎంత వస్తుంది? 256. ఇంకేం చేస్తారు? మొత్తం 1 ఉన్న చోట ప్రతి చోట యాడ్ చేయండి. 256 1 ఎంత? 256. 128 × 1 ఎంత? 128. 0 × 64 0 అవుతుంది. 1 × 32 ఎంత వస్తుంది? 32. 1 × 16 16. 0 మొత్తం క్యాన్సిలేషన్ చేయండి. 1 × 4 ఎంత? 4. 1 × 1 ఎంత వస్తుంది? 1. ఇక్కడ మీరు మొత్తం యాడ్ చేయాల్సిన పని కూడా లేదు అనుకుంటున్నాను. ఒకసారి యూనిట్ ప్లేస్ వాల్యూ చెక్ చేయండి. 1 + 4 5. 5 + 6 ఎంత? 11. 11 ఒక 10 21. 21 6 ఎంత? 27. నెక్స్ట్ 2 1 3 3 + 3 6 6 + 2 8 8 + 5 ఎంత? 13. 1 + 1 2 2 + 2 ఎంత? 4. 437. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. మీరు బైనరీ నెంబర్స్ని డెసిమల్లో కన్వర్ట్ చేయాలంటే మీరు 1 నుంచి ఏం చేస్తారు? ఆ నెంబర్ని డబల్ చేసుకుంటూ వెళ్ళండి. జీరోస్ ఉంటే క్యాన్సిలేషన్ చేయండి. 1 ఉంటే ఆ నెంబర్స్తో మల్టిప్లై చేయండి. నెక్స్ట్ వన్, స్మాలెస్ట్ నెంబర్ బై విచ్ 72 మస్ట్ బి మల్టిప్లైడ్ టు మేక్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. 72ని ఏ కనిష్ట సంఖ్యచే హెచ్చించగా అంటే మల్టిప్లై చేయగా అది పరిపూర్ణ వర్గ సంఖ్య అవుతుంది. 72ని మీరు ఫ్యాక్టర్స్గా రాయండి. 72ని ఎలా రాయొచ్చు?
36 ఇంటూ 2 కదా, 36 ఆల్రెడీ పర్ఫెక్ట్ స్క్వేరే, 6 స్క్వేర్. ఇప్పుడు 2 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్, ఇక్కడ 2 అనేది ఎన్ని ఉన్నాయి, ఒకటే కదా. మనం పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే ఎంత ఉండాలి, పవర్ 2 ఉండాలి. సో నేను ఇప్పుడు ఏం చేస్తాను, ఇంకొక 2తో మల్టిప్లై చేస్తే అది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. మన ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ దీస్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 6. ఈ కింది సంఖ్యలో 6తో ఏ నెంబర్ డివైడ్ అవుతుందో కనుక్కోవాలి. ఒక నెంబర్ 6తో డివైడ్ అవ్వాలంటే ఫస్ట్ ఏ నెంబర్స్తో డివైడ్ అవ్వాలి, 2తో డివైడ్ అవ్వాలి, 3తో డివైడ్ అవ్వాలి. 2తో డివైడ్ అవ్వాలంటే కంపల్సరీగా లాస్ట్ డిజిట్ అనేది ఈవెన్ నెంబరే ఉండాలి. ఈవెన్ నెంబర్ మీరు ఆప్షన్ చెక్ చేస్తే మొత్తం ఈవెన్ నెంబర్సే ఉన్నాయి. నెక్స్ట్ 3 ఎక్కడ డివిజిబుల్ లేని, మీరు క్యాన్సిలేషన్ ప్రాసెస్ అప్లై చేయండి. క్యాన్సిలేషన్ ప్రాసెస్ అంటే ఏంటి, సమ్ 3 వచ్చినా 3 యొక్క మల్టిపుల్స్ వస్తే ఏం చేయాలి, క్యాన్సిలేషన్ చేయండి. సో 3 క్యాన్సిల్, 5 + 4 ఎంత, 9 క్యాన్సిల్, 6 క్యాన్సిల్, ఇక్కడ 2 మిగిలింది అంటే ఇది 3తో డివైడ్ అవ్వదు. నెక్స్ట్ 5 + 4 ఎంత, 9 క్యాన్సిల్, 6 క్యాన్సిల్, 7 + 8 ఎంత, 15 అంటే 15 3తో పోతుంది కదా. సో ఈ నెంబర్ ఎగ్జాక్ట్గా 3తో డివైడ్ అవుతుంది కాబట్టి ఇంక ఇదే మన ఆన్సర్. మీరు ఇంక వేరే నెంబర్ చెక్ చేయాల్సిన పని కూడా లేదు. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్ గివెన్ బిలో ఈజ్ ఎగ్జాక్ట్లీ డివైడెడ్ బై 12. ఒక నెంబరు 12తో డివైడ్ అవ్వాలంటే ఫస్ట్ దేంతో డివైడ్ అవ్వాలి, 4తో డివైడ్ అవ్వాలి, 3తో డివైడ్ అవ్వాలి. 4 ఎక్కడ డివిజిబుల్ లేని, లాస్ట్ 2 డిజిట్స్ అనేవి దేంతో డివైడ్ అవ్వాలి, 4తో డివైడ్ అవ్వాలి. మీరు ఆప్షన్ చెక్ చేస్తే 88 4తో డివైడ్ అవుతుంది, 44 4తో డివైడ్ అవుతుంది, 16 4తో డివైడ్ అవుతుంది, 32 4 8 32 4తో డివైడ్ అవుతుంది. ఇంకా 3 ఇక్కడ డివిజిబుల్ ఏం చేస్తారు, క్యాన్సిలేషన్ ప్రాసెస్ ఏంది, సమ్ 3 వచ్చినా 3 యొక్క మల్టిపుల్స్ ఏం చేయాలి, క్యాన్సిలేషన్ చేయండి. సో 3 క్యాన్సిల్, 6 క్యాన్సిల్, 4 + 8 ఎంత 12 అంటే 12 కూడా క్యాన్సిల్, 8 మిగిలింది, 8 3తో పోతుందా, పోదు. నెక్స్ట్ 5 + 7 12 3తో పోతుంది, 8 + 1 9 3తో క్యాన్సిల్ అవుతుంది, 6 3తో క్యాన్సిల్ అవుతుంది. ఏ నెంబర్ మిగలలేదు కాబట్టి అది ఎగ్జాక్ట్గా 3తో డివైడ్ అవుతుంది. 3తో డివైడ్ అయింది, 4తో డివైడ్ అయింది అంటే ఈ నెంబర్ ఎగ్జాక్ట్గా 12తో కూడా డివైడ్ అవుతుంది. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ విల్ గివ్ ఏ టెర్మినేటింగ్ డెసిమల్. మీకు ఆల్రెడీ చెప్పాను, ఒక నెంబరు టెర్మినేటింగ్ డెసిమల్ ఇవ్వాలంటే డినామినేటర్లో కంపల్సరీగా 2 అండ్ 5 మల్టిపుల్స్ ఉండాలి. 2 యొక్క మల్టిపుల్స్ 5 యొక్క మల్టిపుల్స్ ఉండాలి. ఓకే, 3ని 36తో డివైడ్ చేసి ఎన్నిసార్లు పోతుంది, 1/12. ఇది 2 యొక్క మల్టిపుల్ కాదు, 3 యొక్క మల్టిపుల్ కాదు. 12 ఎన్నిసార్లు పోతుంది, 12 3 అంటే 1/3. ఇది కూడా కాదు. 9 36 ఎన్నిసార్లు పోతుంది, 1/4. ఇది 2 యొక్క మల్టిపులే కదా, ఇదే టెర్మినేషన్ డెసిమల్ అవుతుంది. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, 493ని 29తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది, 17 వస్తుందంట. అయితే 4.93ని 0.0017తో డివైడ్ చేస్తే ఆన్సర్ ఎంతో మనం కనుక్కోవాలి. ఇక్కడ ఏమి లేదు, ఇక్కడ మీరు ఏదో పాయింట్స్లు ఉన్నాయి అని గందరగోళం చేయమాకండి. మీరు కొంచెం అబ్జర్వేషన్ చేస్తే చూడండి, దీన్ని 493ని ఈ 17ని తీసుకురండి. 17ని డివైడ్ చేస్తే నాకు ఎంత రావాలి, 29 రావాలి. సో ఇక్కడ ఇప్పుడు ఈ రెండింటిని కంపారిజన్ చేయండి. సో 4.93 0.007 అంటే మనకు కంపల్సరీగా ఆన్సర్ ఎంత రావాలి, 29 ఉండాలి. ఆప్షన్లో 29 ఉంది. ఇంకా డిఫరెన్స్ ఎంత ఉంది, జీరోస్లో డిఫరెన్స్ ఉంది. న్యూమినేటర్ ఎన్ని జీరోస్ వస్తాయి, పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 2 డిజిట్స్ ఉన్నాయి. ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 4 డిజిట్స్ ఉన్నాయి. 2 డిజిట్స్ క్యాన్సిల్ అయిపోతాయి కదా, ఇంకెన్ని డిజిట్స్ మిగులుతాయి, 2 డిజిట్స్ మిగులుతాయి. డినామినేటర్లో 29 అయితే కంపల్సరీగా వస్తుంది. బై డినామినేటర్లో ఎంత వస్తుంది, 100 వస్తుంది. ఇది పైకి వెళ్తే ఏమవుతుంది, 29 2 zeros. ఆప్షన్ అండ్ ఈజ్ కరెక్ట్. మీరంతా ప్రాసెస్లో చేయాలంటే 493/100 బై 17 బై ఎన్ని జీరోస్ ఉన్నాయి, 1 2 3 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 493/100 ఇంటూ పైగా రివర్స్ అవుతుంది కదా, 4 zeros బై 17. 2 zeros క్యాన్సిల్ అయిపోతాయి. 493/17 ఎంత వస్తుంది మనకి, 19 వస్తుంది. 29 ఇంటూ 100 2900. ఈ మొత్తం క్యాన్సిలేషన్ ప్రాసెస్ మీరు చేయకూడదు. జస్ట్ మీ అబ్జర్వేషన్లో ఎన్ని జీరోస్ ఎక్స్ట్రా ఉన్నాయి
అది రివర్స్ అయితే పైకి వెళ్తాయి కాబట్టి 2 జీరోస్ ఎక్స్ట్రా ఉన్నాయి. న్యూమినేటర్లో కంపల్సరీగా 2 జీరోస్ రావాలి. ఓకే, నెక్స్ట్ వన్. ఇన్స్టెడ్ ఆఫ్ క్యాలిక్యులేటింగ్ 2/15 ఆఫ్ ఎ నెంబర్, అమిత్ క్యాలిక్యులేటెడ్ 2/5 ఆఫ్ ఇట్. హిస్ ఆన్సర్ వాజ్ 336 మోర్ దాన్ ద కరెక్ట్ ఆన్సర్. ఫైండ్ దట్ నెంబర్ అన్నాడు. అమిత్ ఏం చేశాడు, 2/5 క్యాలిక్యులేట్ ఒక నెంబర్ని 2/5 క్యాలిక్యులేట్ చేయాల్సింది. దేంతో క్యాలిక్యులేట్ చేశాడంట, 2/15తో క్యాలిక్యులేట్ చేశాడు. 2/5 ఆఫ్ ఎక్స్ మైనస్ 2/15 ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఎక్స్ట్రా వచ్చింది, 336. మరి ఎల్సిఎం తీసుకుంటే ఎంత వస్తుంది, 15. 5 15 నుంచి సరిపోతుంది, 3 టైమ్స్ 3 2 ఎంత, 6x మైనస్ 2x ఈజ్ ఈక్వల్ టు 336. 6x మైనస్ 2x అంటే ఎంత, 4x/15 ఈజ్ ఈక్వల్ టు 336. 4తో క్యాన్సిలేషన్ చేస్తే 4 8 32, 4 4 16. సో x ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది, 84 × 15. 15 4 60, 15 8 ఎంత, 120. 120 + 6 ఎంత అవుతుంది, 126. సో మన ఆన్సర్ ఎంత అవుతుంది, 126 ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. బై విచ్ లీస్ట్ నెంబర్ షుడ్ 1568 బి డివైడెడ్ సో దట్ ద రిజల్టెంట్ నెంబర్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. 1568ని ఏ కనిష్ట సంఖ్యతో భాగించగా అది పరిపూర్ణ వర్గ సంఖ్య అనేది అవుతుంది. ఫస్ట్ 1568ని ఏం చేస్తారంటే మీరు ఫ్యాక్టర్స్లో రాయండి. అసలు ఫస్ట్ ఇది ఏ నెంబర్తో డివైడ్ అవుతుంది, 4తో డివైడ్ అవుతుంది కదా, 4 రాయండి. 4 × 4 3 12, 4 9 36, 4 2 8. నెక్స్ట్ ఇంకోటి 2తో క్యాన్సిల్ చేయండి, 2 తీయండి, 2 1 2. నెక్స్ట్ 19, 2 9 18, 12, 6 టైమ్స్ పోతుంది. మనం పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలి కదా. ఇప్పుడు 4 × 4 అనేది 2 స్క్వేరు ఇంటూ 2 × 196 అనేది దేని యొక్క స్క్వేరు, 14 స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలి అంటే కంపల్సరీగా మనం ఏం చేయాలి, ఇది ఆల్రెడీ పర్ఫెక్ట్ స్క్వేరే, ఇది కూడా ఆల్రెడీ పర్ఫెక్ట్ స్క్వేరే. ఇంకా ఏ నెంబర్తో డివైడ్ చేయాలి, మనం 2తో డివైడ్ చేస్తే అది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. ఇది ఒకవేళ మీరు ఆప్షన్ ద్వారా చేయాలనుకుంటే 1568. మనం ఒక నెంబర్ని డివైడ్ చేస్తున్నాము అంటే అది కంపల్సరీ ఒకసారైనా రావాలి. అంటే మీరు ఆప్షన్తో డివిజిబిలిటీ రూల్ చెక్ చేయండి, సరిపోతుంది. డివిజిబిలిటీ రూల్ ఆప్షన్ ద్వారా మీరు డివిజిబిలిటీ చెక్ చేస్తే అది ఎగ్జాక్ట్గా మనకు అదే ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ ఏ చూడండి, మీరు ఆప్షన్ ఏ 3 తీసుకోవాలంటే కంపల్సరీ ఇది 3తో డివైడ్ అవ్వాలి. 3 యొక్క డివిజిబిలిటీ ఏంది, క్యాన్సిలేషన్ ప్రాసెస్. 1 + 5 ఎంత, 6 క్యాన్సిల్ చేయండి, 6 క్యాన్సిల్ అవుతుంది. 8 3తో పోతుందా, సో 3తో పోదు. ఈ నెంబర్ 5తో పోతుందా, 5తో కూడా డివైడ్ అవ్వదు. సో ఈ నెంబరు అసలు 6తో పోతుందా, 3తో డివైడ్ కాకపోతే 6తో ఎందుకు పోతుంది, 6తో కూడా పోదు. సో కంపల్సరీగా ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. దీనికి ఇండైరెక్ట్ లాజిక్ ఏంటంటే, ఒక నెంబర్ మనం డివైడ్ చేస్తున్నామంటే దాని మీనింగ్ ఏంది, ఇక్కడ నేను 2తో ఎందుకు డివైడ్ చేస్తాను, 2 అనేది ఎన్నిసార్లు వచ్చింది, ఒకసారి వచ్చింది కాబట్టి. అలాగే మనం 3తో డివైడ్ చేస్తున్నామంటే 3 ఒకసారి వచ్చిందని. ఓకే, ఈ ఒక చిన్న లాజికల్ పాయింట్ మీరు అప్లై చేస్తే ప్రాబ్లం చాలా ఈజీ చేయొచ్చు. నెక్స్ట్ వన్. ఇఫ్ ఎక్స్ ఈజ్ ద లార్జెస్ట్ 4-digit నెంబర్ విచ్ కెన్ బి డివైడెడ్ బై 237, వాట్ విల్ బి ద సమ్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్ ఎక్స్ అన్నాడు. సో లార్జెస్ట్ 4-digit నెంబర్ ఫస్ట్ ఏమవుతుంది, 4 9s కదా. దీన్ని మనం దేంతో డివైడ్ చేయాలి, 237తో డివైడ్ చేయాలి. ఫస్ట్ జనరల్ ప్రొసీజర్ చూడండి. 4 టైమ్స్ తీసుకోండి, 4 7 28, 4 3 12 + 2 14, 4 2 8 + 1 ఎంత, 9. 9లో నుంచి 8 పోతే ఎంత, 1. 9లో నుంచి 4 పోతే ఎంత వస్తుంది, 9లో నుంచి 4 పోతే 5 9. ఈసారి ఏం తీసుకుంటారు, 2 టైమ్స్ తీసుకోండి. 2 3 2 7 14, 2 3 6 + 1 7, 2 2 4. 9లో నుంచి 4 పోతే ఎంత, 5. 11లో నుంచి 7 పోతే ఎంత వస్తుంది, 4. సో ఒక నెంబర్ అనేది 237తో డివైడ్ అవ్వాలంటే ఇక్కడ మనం 45 రిమైండర్ వస్తుంది. ఆ 45 రిమైండర్ తీసేయండి. 999లో నుంచి 45 తీసేస్తే 9లో నుంచి 5 పోతే ఎంత, 4. 9లో నుంచి 4 పోతే ఎంత, 5 9 9. ఇది ఎగ్జాక్ట్గా 237తో డివైడ్ అవుతుంది. మనకేం కావాలి, సమ్ ఆఫ్ డిజిట్సే కదా. సమ్ ఆఫ్ డిజిట్స్ ఎంత, 9 + 9 18,
18 ప్లస్ 9 ఎంత 27. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఇదే మీరు డైరెక్ట్గా ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్లో ఇంత సీన్ అవసరం లేదు. ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్లో ఇంత క్యాలిక్యులేషన్ మనం చేసాము. ఇప్పుడు 237 అంటే 237 అసలు దేంతో డివైడ్ అవుతుంది? 2 + 3 ఎంత 5. 5 + 7 ఎంత అవుతుంది 12. అంటే 1 + 2 ఎంత 3. అంటే ఎగ్జాక్ట్గా దేంతో డివైడ్ అవుతుంది 3తో డివైడ్ అవుతుంది. సో సమ్ ఆఫ్ డిజిట్స్ కూడా దేంతో డివైడ్ అవ్వాలి 3తో డివైడ్ అవ్వాలి. 3 + 1 ఎంత 4. సో ఇది 3తో డివైడ్ అవ్వదు. 2 + 4 ఎంత 6. ఇది 3తో డివైడ్ అవుతుంది. ఇది ఆన్సర్ కావచ్చేమో. 2 + 7 ఎంత 9. ఇది కూడా 3తో డివైడ్ అవుతుంది. ఇది కూడా ఆన్సర్ కావచ్చు. 2 + 9 ఎంత 11. 3తో డివైడ్ అవ్వదు. ఈ ఆప్షన్ కాదు. ఈ ప్రాసెస్లో మనం 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేసాము. ఒకవేళ మీకు టైం లేదు అనుకుంటే మీరు డైరెక్ట్గా ఈ ట్రిక్ అప్లై చేసి ఇంకా 2 ఆప్షన్స్ మిగిలినాయి కాబట్టి ఈ రెండింటిలో ఏదో ఒకటి 50-50 ఛాన్స్లో అప్లై చేయొచ్చు. టైం ఉంటే మాత్రం ఈ మొత్తం కంప్లీట్ జనరల్ ప్రొసీజర్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ నెంబర్ ఈజ్ యాజ్ మచ్ గ్రేటర్ దాన్ 50 అండ్ ఇట్ ఈజ్ లెస్ దాన్ 84. వాట్ ఈజ్ దట్ నెంబర్ అన్నాడు. వాడు ఏమన్నాడు 50 కంటే ఎక్కువ ఉంటుంది, 84 కంటే తక్కువ ఉంటుంది. ఆ నెంబర్ ఏదో మనం కనుక్కోవాలి. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ మీరు డైరెక్ట్గా ఏం చేస్తారంటే ఈ 2 నెంబర్స్కి యావరేజ్ కనుక్కోండి. 50 + 84/2 ఎంత అవుతుంది? 50 134/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఆళ్ళు 12, 2 ఏళ్ళు 14. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఈ టెర్మినాలజీ గుర్తుపెట్టుకోండి. ఏ నెంబర్ ఈజ్ యాజ్ మచ్ గ్రేటర్ దాన్ 50 యాజ్ ఇట్ ఈజ్ లెస్ దాన్ 84 అంటే డైరెక్ట్గా 2 నెంబర్స్ యావరేజ్ కనుక్కుంటే ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ వన్, ఇఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ x + 0.24 ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 0.1296, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x. ఇక్కడ x వాల్యూ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, స్క్వేర్ రూట్ ఆఫ్ x + 0.24 0.1296 యొక్క మనం 1296 స్క్వేర్ రూట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలంటే 12కి విలువలో ఏ స్క్వేర్ ఉంది 3 స్క్వేర్, 3 3 = 9. అలాగే మనకి లాస్ట్ యూనిట్ ప్లేస్ వాల్యూ 6 వస్తుంది. ఇప్పుడు వస్తుంది మనకి మనం 4 స్క్వేర్ చేసినా సరే 6 వస్తుంది, 6 స్క్వేర్ చేసినా సరే యూనిట్ ప్లేస్ వాల్యూ 6 వస్తుంది. అయితే 34 కానీ లేకపోతే 36 కానీ రావాలి. అయితే 34 అన్న అవ్వాలి లేకపోతే 36 అవ్వాలి. 3 యొక్క నెక్స్ట్ నెంబర్ ఎంత 3 4 ఎంత 12. సో 12 అయినా 12కి ఎక్కువ నెంబర్స్ వస్తే ఏం చేయాలి ఎక్కువ నెంబర్ తీసుకోవాలి. 36 అంటే దీని యొక్క స్క్వేర్ రూట్ ఎంత వస్తుంది 36. పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్స్ ఉన్నాయి 4 డెసిమల్ నెంబర్స్ ఉన్నాయి కదా, మన స్క్వేర్ రూట్ తీసేస్తే 2 అవుతాయి అనమాట. దట్ ఈజ్ ఈక్వల్ టు 0.36. స్క్వేర్ రూట్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 0.36లో నుంచి 0.24 తీసేస్తే మనకి ఎంత వస్తుంది 0.12 అవుతుంది. మనకి x వాల్యూ కావాలి కదా, x వాల్యూ ఏం చేయాలి మనం స్క్వేర్ చేయాలి. 0.12 స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 144/100 కదా. 100 స్క్వేర్ చేస్తే ఎన్ని జీరోస్ వస్తాయి 4 జీరోస్ వస్తాయి. మనకు ఆన్సర్ ఏమవుతుంది డినామినేటర్లో 4 జీరోస్ ఉన్నాయి కాబట్టి ఆప్షన్స్లో పాయింట్ తర్వాత 4 డిజిట్స్ ఉండాలి. 0.0144. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద స్క్వేర్ రూట్ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్ ఈజ్ ఇర్రేషనల్. ఈ క్రింది వాటిలో అకరణీయ సంఖ్య ఏదో తెలపండి. ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఏంది మనం p/q ఫార్మేట్లో రాయలేనిది, అంటే ఎగ్జాక్ట్గా స్క్వేర్ నెంబర్ కానిది మనం కనుక్కోవాలి. సో ఒక నెంబరు ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ కాకుండా ఉండాలంటే లాస్ట్ డిజిట్ అనేది ఏముండాలి 2 3 7 8 ఇవి ఉంటే అది పర్ఫెక్ట్ స్క్వేర్ రాదు. అలాగే నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని ఉండాలి పెయిర్ ఆఫ్ జీరోస్ ఉండాలి. పెయిర్ ఆఫ్ జీరోస్ అంటే 2 జీరోస్ 4 జీరోస్ 6 జీరోస్ ఇలా ఉండాలి. ఇక్కడ డైరెక్ట్గా ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ సి 1 జీరో ఉంది, ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ రాదు. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. మీరు అబ్జర్వేషన్లో ఆన్సర్ పెట్టేయచ్చు. నెక్స్ట్ వన్, రెసిప్రోకల్ ఆఫ్ 2 3/5. 2 3/5 రెసిప్రోకల్ కనుక్కోవాలి. 5 2s ఎంత 10, 10 + 3 ఎంత 13/5. 13/5 ఆన్సర్ కాదు. ఇది రెసిప్రోకల్ అంటే ఏం చేయాలి
రివర్స్ చేయాలి అంటే ఎంత అవుతుంది 5/13 ఆప్షన్ ఏ ఈస్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. తపన్, రవి అండ్ త్రిష షేర్డ్ ఏ కేక్. తపన్ హ్యాడ్ 1/4 of it, Trisha had 2/3 of it and Ravi had the rest. What is the Ravi's share of the cake అన్నాడు. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు చేసినప్పుడు ఫస్ట్ ఏం చేయాలి, తపన్కి ఎంత షేర్ వచ్చింది 1/4, త్రిషాకి ఎంత షేర్ వచ్చింది 2/3, రవి యొక్క షేర్ ఎంతో మనం కనుక్కోవాలి, అది మనం తెలియదు. ఫస్ట్ ఏం చేస్తారు, ఆ టోటల్ కేక్ ఎంతో మనకు తెలియదు కాబట్టి టోటల్ కేక్ ఏం తీసుకుంటారు, ఎల్సిఎం తీసుకోండి. 3కి 4కి ఎల్సిఎం ఎంత 12 అవుతుంది. సో 1/4 of 12 ఎంత అవుతుంది, తపనేమో 3 parts తీసుకున్నాడు. అలాగే 2/3 of 12 ఎంత అవుతుంది 4 times అంటే ఎంత 8 parts తీసుకున్నాడు. టోటల్ 12 partsలో తపను త్రిష ఇద్దరు కలిసి ఎన్ని తీసుకున్నారు 11 parts తీసుకున్నాడు. ఇంకా రవికి ఎంత మిగిలింది 1 part. టోటల్ ఎంత 12, 1/12 ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, which of the following numbers will have an irrational square root. ఈ క్రింది వాటిలో అక్కడనే సంఖ్య ఏదో మనం కనుక్కోవాలి. ఇక్కడ చూడండి లాస్ట్ వీట్ మొత్తం ఏమున్నాయి 5 ఉంది కదా, దీనికి ఒక చిన్న ట్రిక్ చూడండి. 15 స్క్వేర్ ఎలా వస్తుంది 15, 5 5 ఎంత 25. నెక్స్ట్ 1 యొక్క నెక్స్ట్ వాల్యూ ఎంత 2, 1 2 ఎంత 6, కాన్సిక్యూటివ్ నెంబర్స్ రావాలి. అలాగే 25 స్క్వేర్ చూడండి లాస్ట్ 2 నెంబర్స్ 25 వస్తుంది. 2 ఇక నెక్స్ట్ నెంబర్ ఎంత 3, 2 3 ఎంత 6. అలాగే 35 స్క్వేర్ ఎంత అవుతుంది 25 రాయండి. 3 యొక్క నెక్స్ట్ నెంబర్ ఎంత 4, 3 4 ఎంత 12. అంటే ఇక్కడ మనకి ఇవి కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఏ ఉండాలి. ఓకే, ప్రతి నెంబరు లాస్ట్ 2 నెంబర్స్ 25 25 25 బాగానే ఉంది. ఈ 6ని మనం ఎలా రాయొచ్చు, కాన్సిక్యూటివ్ నెంబర్స్గా రాయాలి, 2 3గా రాయొచ్చు. సో ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. అలాగే 18ని మనం ఎలా రాయొచ్చు, కాన్సిక్యూటివ్ నెంబర్స్గా రాయాలి, డిఫరెన్స్ 1 రావాలి, ఇది మనం రాయలేము. 12ని ఎలా రాయొచ్చు మనం 3 into 4గా రాయొచ్చు కదా, సో ఇది పర్ఫెక్ట్ స్క్వేరే. 13ని ఎలా రాయొచ్చు మనం 5 into 6గా రాయొచ్చు. సో ఏసిడి ఆప్షన్స్ రాయగలిగాము, ఆప్షన్ డి అనేది రాయలేకపోతున్నాం కాబట్టి ఇది మన ఆన్సర్, ఇది ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, which of the following number is కాంపోజిట్ నెంబర్ అన్నాడు. కాంపోజిట్ నెంబర్ అంటే ఏంది, మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇప్పుడు చూడండి 61 ప్రైమ్ నెంబరే. మీరు కాంపోజిట్ నెంబర్ చెక్ చేయాలంటే మీకు చాలాసార్లు చెప్పాను. ఫస్ట్ 10 యొక్క డివిజిబుల్ రూల్ కానీ 5 యొక్క డివిజిబుల్ రూల్ కానీ 3 9 చెక్ చేయండి. 6 + 1 ఎంత 7, 3తో పోదు. 5 + 1 ఎంత 6, 3తో పోతుంది. ఇంకా కాంపోజిట్ నెంబర్ ఏమవుతుంది, ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. అదే మీకు ఇంకా ప్రైమ్ నెంబర్స్ తెలిస్తే 61 ప్రైమ్ నెంబరే, 31 ప్రైమ్ నెంబరే, 41 ప్రైమ్ నెంబరే, 51 ప్రైమ్ నెంబర్ కాదు కాబట్టి అది కాంపోజిట్ నెంబర్ అవుతుంది. which of the following number is divisible by 9. ఈ క్రింది సంఖ్యలో 9తో భాగించబడే సంఖ్య ఏది. 9 యొక్క డివిజిబుల్ రూల్ ఏంది, క్యాన్సిలేషన్ ప్రాసెస్. క్యాన్సిలేషన్ ప్రాసెస్ ఏంది, సమ్ 9 వచ్చినా సరే మల్టిపుల్ ఆఫ్ 9 వచ్చినా సరే ఏం చేయాలి, క్యాన్సిలేషన్ చేయండి. ఓకే, 5 + 6 ఎంత 11, 11 + 7 ఎంత 18, 9తో డివైడ్ అవుతుంది. 6 + 5 ఎంత 11, 9తో డివైడ్ అవ్వదు. అలాగే 7 + 2 9 క్యాన్సిలేషన్ చేయండి. అలాగే 4 + 8 ఎంత 12, 12 + 6 ఎంత 18, 9తో డివైడ్ అవుతుంది. సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. డివైడ్ భాగించబడేదా అదొక్కటి అబ్జర్వ్ చేయండి. భాగించబడేదే కాబట్టి ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. 7 + 2 9 క్యాన్సిల్, 4 + 8 12, 12 + 6 ఎంత 18, ఎగ్జాక్ట్గా 9తో డివైడ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. which of the below given fraction is not the equivalent to 9/17. మనం క్యాన్సిలేషన్ చేస్తే 9/17 అనేది రాకూడదంట. ఆప్షన్ ఏ చూడండి, ఆప్షన్ ఏ 108/221. కంపల్సరీగా ఇక్కడ మనకి ఎంత రావాలి 9 రావాలి. 108 అనేది దేంతో పోతుంది 12తో పోతుంది కదా. సో 12 9 టైమ్స్, ఇది 12తో డివైడ్ అవుతుందా, ఇది 12తో డివైడ్ అవుతుందా, అంటే ఇక్కడ మనకు 9/17 ఫ్రాక్షన్ వస్తుందా, ఇది రావటం లేదు కాబట్టి ఆప్షన్ ఏనే మన ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ బి చెక్ చేద్దాం కావాలంటే 27/51, 3 9 27, 3 17, 9/17 వచ్చింది. అలాగే 63/119, మీరు 7తో భాగిస్తే 7 9 63, 7
17 9/17 వచ్చింది. ఇది కూడా ఫ్రాక్షన్ వచ్చింది. అలాగే 153/280 తీసుకుంటే 17 9 టైమ్స్ 17 7 టైమ్స్. మనకి ఎక్కడ 9/17 రాలేదు, డైరెక్ట్గా ఆప్షన్ ఏ దగ్గర వచ్చింది కాబట్టి ఇంకా అదే ఆన్సర్. రిమైనింగ్ మీరు చెక్ చేయాల్సిన పని కూడా లేదు, కొంచెం క్లారిటీ రావడం కోసం నేను మొత్తం చెక్ చేశాను. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అమాంగ్ ద ఫాలోయింగ్ విచ్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్. ఈ క్రింది వాటిలో కరణీయ సంఖ్య ఏదో కనుక్కోవాలి. రేషనల్ నెంబర్ అంటే ఏంది? p/q ఫార్మెట్లో రాసే నెంబరు. క్యూబ్ రూట్ ఆఫ్ 32 ఇది మనం p/q ఫార్మెట్ ఎగ్జాక్ట్గా ఏమైనా పోతుందా? పవర్ క్యూబ్గా రాయగలమా? ఇది మనం రాయలేము. అలాగే ఇంకే p/q ఫార్మెట్లో రాసే నెంబర్ కావాలి, అంటే ఇది కాదు. 5th రూట్ ఆఫ్ 32 వీటన్నిటిలో 32 ఉంది కాబట్టి మనం 32 ఎలా రాయొచ్చు? మనం 2/5గా రాయొచ్చు కదా. అంటే మనం 5th రూట్ ఆఫ్ 2/5 రావాలి. 5th రూట్ ఎక్కడ ఉంది? ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. అంటే దీన్ని మనం ఏం రాయొచ్చు? p/q ఫార్మెట్లో రాయొచ్చు. ఓకే, మీరు ఆప్షన్స్ అబ్జర్వ్ చేసి దాని ప్రకారం సొల్యూషన్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అమాంగ్ ద ఫాలోయింగ్ విచ్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్. ఈ క్రింది వాటిలో కరణీయ సంఖ్య లేదో కనుక్కోవాలి. రేషనల్ నెంబర్స్ అంటే ఏంది? ఫస్ట్ p/q ఫార్మెట్లో రాసే నెంబర్స్. ఒకసారి మనం ఆప్షన్ చూస్తే రూట్ లోపల అన్ని నెంబర్స్ ఏమున్నాయి? 32 32 32 ఉంది. సో ఈ 32ని మనం ఎలా రాయొచ్చు? 32ని 2/5గా రాయొచ్చు కదా. సో మనకి ఏముండాలి? 5th రూట్ ఉండాలి. 5th రూట్ ఆఫ్ 2/5 ఉంటే ఎగ్జాక్ట్గా మనకు 2 వస్తుంది. 2 అనేది p/q ఫార్మెట్లో రాయొచ్చు. అంటే క్యూబ్ రూట్ ఆఫ్ 5th రూట్ ఆఫ్ 32 ఎక్కడ ఉంది? ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. చూసారు కదా. సో ఈ సిరీస్ అనేది ఇలాగే కంటిన్యూ అవుతుంది. మ్యాక్సిమం క్యాలిక్యులేషన్స్ అనేవి లేకుండా మనం ఈ సిరీస్లో మెయిన్గా మనం మ్యాక్సిమం క్యాలిక్యులేషన్స్ లేకుండా తక్కువ టైంలో ఆప్షన్స్ని అప్లై చేస్తూ ప్రాబ్లమ్స్ అనేవి ఎలా చేస్తున్నామో మీకే అర్థమవుతుంది. సో ఈ సిరీస్ మొత్తం, ఈ 60 days మ్యారథాన్ మొత్తం ఇలాగే కంటిన్యూ అవుతుంది. ఎగ్జామ్కి వెళ్ళే ముందు కంపల్సరీగా ఈ 60 days మ్యారథాన్ ఫాలో అవ్వండి. వీడియోస్ కంప్లీట్గా చూడండి. డెఫినెట్గా మీకు మ్యాథ్స్లో మంచి స్కోర్ అనేది వస్తుంది. చాలామంది స్టూడెంట్స్కి ఏమవుతుందంటే మ్యాథ్స్ బాగా ప్రాక్టీస్ చేస్తారు, కానీ ఎగ్జామ్లో క్వశ్చన్స్ అనేవి ఎలా చేయాలో ట్రిక్స్ తెలియదు. ఆ ట్రిక్స్ నేను ఈ 60 days మ్యారథాన్లో చెప్తున్నాను. ప్లీజ్ దయచేసి ఈ సిరీస్ ఫాలో అవ్వండి. ఈ సిరీస్ మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, కామెంట్స్ తెలియచేయండి. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా సరే రైల్వే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే వాళ్ళకి మన వీడియోస్ అనేవి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.